అరటి, తర్వాతన పంచదార ఈ పంటలని నిదానంగా రైతుని మార్చడం బెటర్. వేరే వైపుకెళ్ళమని. ఎందుకంటే క్రమంగా ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో గూడా ఇండియాలోనే షుగర్ పేషెంట్స్ సంఖ్య పెరిగిపోతుంది. షుగర్ పేషెంట్ సచ్చిన అరటికాయ తినకూడదు. అది తింటే దానివల్ల ఇంపాక్ట్ తొందరగా షుగర్ ఎక్కువవుతుంది. కాబట్టి తింటలేదు. గుళ్ళల్లో పంతులు గారు ఇచ్చినప్పుడు కూడా తింటలేదు. ఇదివరకు గుళ్ళో కంపల్సరీగా అరటికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు కట్ చేసి చిన్న చిన్న గుళ్ళల్లో ప్రసాదం కింద పెడుతుండేవాళ్ళు. ఎవరన్నా డొనేట్ చేస్తే పులిహార ఇది తప్పించి మిగతా రోజుల్లో ఇదే నడుస్తుండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకంటే తింటలేదు. ఈవెన్ మనకి ఇదివరకు ప్రతి ఫంక్షన్‌లో అరటిపళ్ళు ఇస్తారు. ఇప్పుడు కూడా అరటిపళ్ళు ఇస్తారట పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అరటిపళ్ళు తినట్లేదు. అయితే అరటిపళ్ళ రేట్లు మాత్రం ఏమైనా తక్కువున్నాయా? ఇదివరకటి రోజుల్లో నేను మామూలుగా డజను రూపాయి నుంచి కొన్నా. నా వయసు పరంగా చూస్తే నా 10థ్ క్లాస్ ఆ టైంలో డజన్ రూపాయి. 2, 3, 5, 7, 10 ఇవాళ 50 పండగొచ్చిందంటే 100. నిన్న ఇప్పుడు ఈ కార్తీక మాసం ఎండింగ్ రోజున కూడా రూ. 50 పలుకుతుంది. అదే రైతు దగ్గరకొచ్చేటప్పటికి రూ. 1 కేజీ అట. మేబీ 3 కేజీలు కలిపితే డజనొస్తది. డజన్ అంటే 3 కిలోలు ఉంటాయి మినిమం. ఆ సైజును బట్టి, లెక్కను బట్టి. అంటే 3 అద్దలు రూపాయన్నర. ఇక్కడ రూ. 50. ఏంటిదసలు? ఎందుకు మనం ఆలోచించట్లేదు? ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే దరిద్రమా? టమోటా రూపాయి అక్కడ, ఇక్కడేమో రూ. 30. ఇట్లాగా ఉంటే ప్రభుత్వం ఇంకెందుకు? ప్రభుత్వాలు ఎందుకు అసలిక? రైతుకి లాభంలే, వినియోగదారుడికి నష్టమే. మధ్యలో దళారీ బ్రతుకుతుంటే ఆ దళారీలను బ్రతికించడానికి ప్రభుత్వాలు ఉంది. అర్థం అక్కడ రూ. 10కే ఉంది. నువ్వు రూ. 10 కొను ప్రభుత్వం తరపున. పోనీ ప్రభుత్వానికి సంబంధించి సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉన్నాయి కదా, ఫ్రీగా పెట్టండి అయ్యా భోజనం. భోజనంలో అరటిపండు పెట్టండి అయ్యా. గవర్నమెంట్ ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో ఇది పెట్టింది కదా, మధ్యాహ్న భోజనం. దాంట్లో అరటిపండు పెట్టించండి. వృద్ధులకి వాళ్ళకి తినకూడదు కానీ పిల్లలు తినొచ్చు కదా, బలం కదా అది. అప్పుడు రూపాయి గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా. ఇంకోటి పబ్లిక్కి బాబు గారి బోర్డు, పవన్ గారి బోర్డు, లోకేష్ గారి బోర్డు పెట్టి మొత్తం కలిపి ముగ్గురు కలిపి ఓ బొమ్మ పెట్టి 4 లారీలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మండి రూ. 15, రూ. 20 డజన్ అని కేకేసి వాళ్ళ చేత అమ్మించండి. ఆ రైతుల కుర్రోళ్ళతోనే, పిల్లలతోనే బతుకుతారు కదా వాళ్ళు. ఏంటి దరిద్రం? ఎందుకని మనం ఆలోచించట్లేదు? అసలు మన బుర్రలు ఎంప్టీ అయినాయా? లేకపోతే ఇప్పుడు ఏదో గిట్టుబాటు ధర అని చెప్పేసి ఏదైనా ప్రకటించడం లాంటివి చేసి ఇప్పుడు ఆ మామిడికి వాళ్ళని ఇబ్బంది పెట్టట్టే అవుతుంది. ఏంటి ప్రయోజనం? ఆలోచించాలి.